2025 పొంగల్ ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. ఇప్పటికే సంక్రాంతికి ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అన్నది దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. సంక్రాంతి ఫైట్ లో ఈసారి సీనియర్ స్టార్స్ తో పోటీ పడుతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పొంగల్ రేస్ లో మొదటిగా గేమ్ చేంజర్ సినిమాతో రాబోతున్నాడు. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఇండియన్ 2 ఫ్లాప్ అవడంతో ఆ ఇంపాక్ట్ గేమ్ చేంజర్ మీద ఉన్నా కూడా సినిమాతో ఎలాగైనా సెన్సేషనల్ హిట్ కొట్టాలని చూస్తున్నారు చిత్ర యూనిట్. సినిమాలో రియల్ లొకేషన్స్ తో పాటుగా శంకర్ మార్క్ భారీతనం ఉండబోతుందని ఈ మధ్య రిలీజ్ అయిన టీజర్ ని చూస్తే అర్థమైపోతుంది. గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న రిలీజ్ లాక్ అయితే చేశారు. ఇక మరో పక్క ఈ సినిమా తర్వాత బాలకృష్ణ డాక్ మహారాజ్ వస్తుంది. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా బాలయ్య మార్క్ మాస్ మూవీగా వస్తుంది. బాబీ స్టైల్ ఆఫ్ టేకింగ్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ అందిస్తోందని డాక్ మహారాజ్ టీజర్ ని చూస్తేనే అర్థమవుతుంది. ఈ సినిమాకు తమన్ అందిస్తున్న మ్యూజిక్ మరోసారి బాలకృష్ణ తమన్ కాంబో మ్యూజిక్ ని రిపీట్ చేసేలా ఉంది. సంక్రాంతికి మాస్ మసాలా మూవీగా డాక్ మహారాజ్ అయితే రాబోతుంది. వచ్చే సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ తో బరిలో దిగుతున్నారు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి డైరెక్షన్ లో ఈ సినిమా అయితే వస్తుంది. సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. సంక్రాంతికి 3-4 సినిమాలు రిలీజ్ అయినా ఆడియన్స్ ని మెప్పించే ఛాన్స్ అయితే ఉంటుంది. చరణ్ పాన్ ఇండియా మూవీతో పాటుగా బాలయ్య డాక్ మహారాజ్ మాస్ మూవీ, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అనే క్లాస్ ఎంటర్టైనర్ తో సంక్రాంతిని మరింత కలర్ఫుల్ గా చేసేందుకు వస్తున్నారు. మరి క్లాసు మాసు యాక్షన్ ఫైట్ లో ఎవరు గెలుస్తారు అన్నదైతే చూడాల్సిందే. ఈ మూడింటితో పాటుగా అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా కూడా రిలీజ్ అని అంటున్నారు. అయితే ఈ 3 సినిమాల మధ్య ఆ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాల్సిందే.